హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఒక హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చాలా హెల్దీ రెసిపీ అనమాట, అస్సలు మిస్ చేసుకోకండి. అదేంటంటే ఆమ్లా మురబ్బా అనమాట. ఉసిరి మన హెల్త్కి ఎంత మంచిదంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే మన స్కిన్కి మంచిది, అలాగే హెయిర్కి మంచిది. చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయండి. చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఇంత హెల్దీ రెసిపీని ఎవరైనా మిస్ చేసుకుంటారా చెప్పండి. ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ ఆమ్లా మురబ్బాని ఎలా చేయాలో చూపించేస్తాను. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా మనకి కావాల్సినన్ని ఉసిరికాయలు తీసేసుకోవాలి. ఆమ్లా తీసేసుకొని వాటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాటర్లో కాసేపు నానబెట్టేసి తర్వాత చేతితో ఇలా నీట్గా రబ్ చేస్తూ వాష్ చేసేసుకోండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేసి ఆరబెట్టేసామంటే చక్కగా ఆరిపోతాయి. ఇలా బాగా పొడిగా ఉండాలి, అస్సలు తడి అనేది ఉండకూడదు. నేను ఎన్ని ఉసిరికాయలు తీసుకుంటున్నానో మీకు వెయిట్తో ఒకసారి చూపిస్తాను చూడండి. 550 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను. ఉసిరికాయలు 550 గ్రామ్స్ ఉన్నాయి కదా, బెల్లం కూడా 550 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే కొంచెం స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు తగ్గించైనా వేసేసుకోవచ్చు. అదైతే మన ఇష్టం అండి. బెల్లం అయితే కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, వాళ్ళు తినే తీపిని బట్టి బెల్లం యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే 2 ఈక్వల్గా తీసేసుకున్నాను. తరువాత ఒక చిల్లుల గిన్నె తీసేసుకొని అందులోకి ఆరబెట్టుకున్న ఉసిరికాయలు వేసేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి ఆ గిన్నె మీద ఈ ఉసిరికాయల గిన్నె కూడా పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసుకున్నామంటే ఒక 15 నిమిషాలు అలా ఉంచామంటే మంచిగా ఉడికిపోతాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉడకాలో. ఇలా స్ప్లిట్ అవ్వాలి, మధ్యలో బ్రేక్స్లా రావాలన్నమాట. ఇలా ఫోర్క్తో అయినా గుచ్చి చూస్తే తెలిసిపోతుందండి చక్కగా ఉడికిందా లేదా అని చెప్పి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టి పెట్టేసుకోండి. ఇక్కడ పై పొర అంతా కొంచెం పైకి వచ్చినట్లు అనిపిస్తే అదంతా లైట్గా తీసేసాను. నేనైతే చేత్తోనే ఇలా పై పొర లైట్గా తీసేసాను. మీరు కావాలంటే చాక్తో అయినా కూడా తీసేసుకోవచ్చు. తర్వాత ఉసిరికాయ చుట్టూ ఇలా కట్ చేసేసుకున్నామంటే పీసెస్లా ఈజీగా వచ్చేస్తాయి. మనం కావాలంటే ఇలా పీసెస్లా కాకుండా కాయలైనా చేసేసుకోవచ్చండి. అలానే కాయలతోనే పాకంలో వేసేసి, కాకపోతే అలా కాయలతో చేసేదానికంటే ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని మురబ్బా చేసుకున్నామంటే చిన్న చిన్న పీసెస్ కాబట్టి పాకం అంతా బాగా లోపల వరకు దిగి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మురబ్బా. ఇలా స్టీమ్ చేసుకున్న కాయలన్నీ పీసెస్లా చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసేసాను. మరి ఎక్కువ అవసరం లేదు, తగినంత వేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ జీలకర్ర పొడి ప్లేస్లో ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సొంటి పొడి అయినా కూడా వేసేసుకోవచ్చండి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసేసుకోండి. నాకైతే జీలకర్ర పొడే ఇష్టము ఉసిరికాయల్లోకి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి నేను మెజర్ చేసి పెట్టుకున్నాను కదా, కొలిచి పెట్టుకున్నాను కదా బెల్లం, ఆ బెల్లం తురుము కూడా వేసేసుకొని అందులోకి ఈ ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఇందులో వాటర్ అయితే ఒక్క స్పూన్ కూడా వేయకూడదు. కాసేపటికే బెల్లం అయితే బాగా కరుగుతుంది. ఇలా కరిగే వరకు కాసేపు అలా వదిలేసేయండి. నేను ఆమ్లా మురబ్బాని ఇంకో స్టైల్లో కూడా చేశానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి అది కూడా తప్పకుండా చెక్ చేసేయండి. ఇలాంటి హెల్దీవి అయితే మనము అస్సలు మిస్ చేసుకోకూడదు అనమాట. కాసేపటికే ఇలా బెల్లం అంతా కరిగిపోతుంది. అలానే కాసేపు ఉడికించామంటే ఆ బెల్లం పాకం అంతా చిక్కబడుతుంది అనమాట. కాసేపటికే చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత మనం ఇందులోకి కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసేసుకుందాం. మీరు కావాలంటే ఈ నిమ్మరసాన్ని జీలకర్ర పొడి, సాల్ట్ వేసి కలిపాం కదండి ఆ ఉసిరికాయ ముక్కల్లో, అప్పుడైనా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఈ స్టేజ్లో వేసేసాను, అదైతే మీ ఇష్టం. లేదంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు అనమాట నిమ్మరసం, ఏం పర్లేదు. నేనైతే హాఫ్ లెమన్ తీసేసుకున్నాను. బాగా చిక్కబడిన తర్వాత పాకం చెక్ చేసేసుకోవాలి. మరి లేత తీగ పాకం లేకుండా ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది. లేతది అయిందనుకోండి స్టోర్ చేసుకునేది కదా, పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టేసుకోండి. బాగా చల్లగా అయిన తర్వాత ఇలా కొంచెం గట్టి పడిపోతుంది అనమాట, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది.
చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది కదండి. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. కొంచెం టేస్ట్ ఎలా ఉంటుందంటే మనకి బయట చింతకాయ పుల్లలు దొరుకుతాయి కదా, అలా ఉంటుందన్నమాట. ఆ పాకం తింటే ఉంటుంది చూడండి, అసలు చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. అలాగే చాలా చాలా హెల్దీ కూడా. కంప్లీట్గా చల్లగైన తర్వాత ఒక గాజు సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ పాటు నిలువ ఉంటుందన్నమాట. అన్ని రోజులైతే అస్సలు ఉండదులేండి, మరీ ఎక్కువ చేసుకుంటే తప్ప అన్ని రోజులు ఉండదు. మనకి ఉన్నన్ని రోజులైతే హ్యాపీగా తినేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.